కృష్ణ తన పిల్లన గ్రోవిని ఊదుతుండగా సరస్సులో నీటి సుడిగుండం ఏర్పడుతుంది. పింకీ, బుజ్జి, పాండా The music is starting! Wow, look at the water! It's magic! Incredible! So beautiful! ఆ సుడిగుండం మధ్యలో ఒక మెరిసే ముత్యం ప్రకాశిస్తూ కనిపించింది. కృష్ణ మరియు అతని స్నేహితులు ఆ సుడిగుండం గుండా సముద్రం లోపలికి ప్రయాణం ప్రారంభించారు. Look! The city is right there! It's so beautiful! Let's go! సముద్రం లోపల రంగురంగుల చేపల మధ్య నుండి సూర్యరశ్మి అందంగా మెరిసింది. కొంత దూరం వెళ్ళగానే వారు ఒక అద్భుతమైన పగడపు నగరాన్ని చూశారు. ఆ నగరంలో రంగురంగుల పగడాలతో కట్టిన ఇళ్ళు, మెరిసే దారులు ఉన్నాయి. అక్కడ వారికి సముద్రపు యువరాణి షెల్లీ కనిపించింది. ఆమె చిరునవ్వుతో పలకరించింది. మన నగరం యొక్క కాంతినిచ్చే సూర్యముత్యం లోతైన సముద్రలోయలో పడిపోయింది. కృష్ణ, పింకీ, బుజ్జి, పాండా ఆ ముత్యాన్ని వెతకడానికి లోతైన సముద్ర లోయలోకి వెళ్లారు. అక్కడ చీకటి ఎక్కువ ఉంది. జెల్లీఫిష్లు మాత్రమే చిన్న చిన్న దీపాల్లా మెరుస్తున్నాయి. వారు పెద్ద సముద్రపు పాచిమొక్కల మధ్య జాగ్రత్తగా ముందుకు వెళ్లారు. అకస్మాత్తుగా ఒక పెద్ద సముద్రపు సింపి నిద్రపోతూ కనిపించింది. దాని పక్కనే ఇంకో సింపి ఉంది. ఆ సింపి లోపలే మెరిసే సూర్యముత్యం దాచుకుని ఉంది. కృష్ణ తన మురళి వాయించగానే ఆ ముత్యం మళ్లీ ప్రకాశించడం ప్రారంభించింది. బుజ్జి తన తోకతో ఆ సింపిని మెల్లగా నిమిరాడు. సింపి కొద్దిగా తెరుచుకోగానే కృష్ణ వెంటనే ముత్యాన్ని తీసుకున్నాడు. అందువలన కృష్ణుడు మరియు అతని స్నేహితులు సూర్యముత్యాన్ని తిరిగి తీసుకొని అద్భుతమైన పగడపు నగరానికి సంతోషంగా ప్రయాణమయ్యారు. షెల్లీ ముత్యాన్ని తన స్థలంలో పెట్టగానే నగరం మొత్తం మళ్లీ వెలుగులతో మెరిసింది. చేపలు, తాబేళ్లు, సముద్ర జీవులు అందరూ కలిసి పెద్ద పండుగ చేసుకున్నారు. ఆనందంగా ఉన్న షెల్లీ కృష్ణకు ఒక మెరిసే ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. కృష్ణ, పింకీ, బుజ్జి, పాండా సంతోషంగా తిరిగి వెళ్లారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.